ఇప్పుడు ఇది అవసరమా? జీవితంలో చాలా సార్లు ఈ మాట వినే ఉంటాం కదండి. మన మనసుకి నచ్చిన పని ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మూలన్న ముసలమ్మ కూడా లేచి మరీ సలహాలు ఇచ్చేస్తా ఉంటది. అవసరమేనండి. ఇప్పుడు కాకపోతే చచ్చాక చేస్తామా ఏంటి చెప్పండి. ఇంతకీ ఏం చేయబోతున్నానే కదా. మీరు గెస్ట్ చేసింది కరెక్టేనండి. డాన్స్ నేర్చుకోబోతున్నాను. డాన్సా? ఇప్పుడు సేమ్ కామెంటా? అవసరమేనండి. చిన్నప్పుడు 6 సంవత్సరాలు నేర్చుకున్న డాన్స్ వయసు వచ్చిన ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు, ఇంట్లో కూర్చో అన్నారండి. అప్పటి నుంచి ఇంట్లోంచి బయటకు రావడానికి ఇంత టైం పట్టిందనమాట నాకు. ఇక్కడ చూస్తున్నారు కదండి, బుజ్జిఅయ్యలే ఇప్పుడు నా క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళతో కలిసి డాన్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చూస్తున్న ఈ చిట్టి తల్లి నా సెకండ్ గురువు అనమాట. ఈ సీజన్ లో నా ఫస్ట్ గురువు వచ్చేసి తిను వచ్చేసి తేజస్విని ప్రసాద్ అండి. చదువుకున్న అమ్మాయి, ఈ కాలం అమ్మాయి. ఎంతో శ్రద్ధగా కూచిపూడి మీద తనకున్న అభిమానంతో చిన్న పిల్లలందరికీ చక్కగా నేర్పిస్తుందండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మీకు కూడా ఇలాంటి తీరని కోరికలు చేయాలనుకుని చేయలేకపోయినవి ఏమన్నా ఉంటే చేసేయండి. ఇంకో జన్మ ఉంటుంది.